కవిత నేరుగా తన తండ్రిని ఈసారి టార్గెట్ చేశారు. ఎస్, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాల్సిందే. ఈ సమావేశాలకి హరీష్ రావు వస్తే గనక అతను ఒక బచ్చా అంటూ కూడా దుమ్మెత్తిపోసినటువంటి సందర్భం. ఎస్, ఈరోజు జరిగింది ఆ సంఘటన. ఎస్, అసెంబ్లీ యొక్క మీడియా పాయింట్ వేదికగా ఆమె మాట్లాడారు. సో నేరుగా కేసీఆర్ని టార్గెట్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి ఆయన ఈ సాగునీటి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ మోపుతుందో ఈ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సింది బీఆర్ఎస్ అధినేతగా కేసీఆరే తప్ప హరీష్ రావు మాట్లాడితే ఏమీ రాదు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. సో ఈ యొక్క హరీష్ రావు చేసినటువంటి అవినీతి బీఆర్ఎస్కు పెద్ద శాపంగా మారిందంటూ దుమ్మెత్తిపోశారు. మరొక వైపు ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని పని ఖేల్ఖతం. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంది అని అంటే గనక తాను స్థాపించినటువంటి జాగృతి సంస్థే అనంటూ కూడా ఆమె నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే ఆమె అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, మరి ముఖ్యంగా గులాబీ దండుని నిజంగా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి.